ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి రాజుని సమాధానపరిచింది. అబిగయేల్ అన్న ఈ సౌందర్యవతికి మూర్ఖుడు అన్న ధనవంతుడైన నాబాల్ భర్తగా మారాడు. నాబాల్ ఇబ్బందిలో ఉంటే దావీదు యొక్క 600 మంది సైన్యం అతని గొర్రెల్ని కాపాడాడు. దావీదు సైన్యం. వెంటనే నాబాల్ అన్నాడు దావీదుల సైన్యాన్ని చూసి, దావీదుని చూసి ఏమని చెప్పాడంటే, నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. దావీదు అన్నాడు, అలాంటి పెద్ద పెద్ద మాట్లాడొద్దు, నాకు ఆపద ఉన్నప్పుడు నువ్వు సాయం చేయాలి. ఓకే అన్నాడు. అలాగే దావీదు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎంతో బాధలో ఉన్నాడు, ఆహారం లేకుండా ఉన్నాడు, చలికి రగ్గులు లేకుండా ఉన్నాడు. వెంటనే తన యొక్క కొంతమందిని పంపించన్నాడు. ఇలా దావీదు ఒక రోజు నీకు సాయం చేశాడు కదా నాబాలు, ఇప్పుడు మా 600 మందికి ఆహారం కావాలి, దయచేసి ఆహారం ఇవ్వా అనగానే నాబాలు కిక్ ఎక్కువైపోయి తాగేసి ఏమన్నాడంటే, దావీదు ఎవడయ్యా, ఆయన ఎవరో రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరూ మేము సాయం చేసాడు కనబడుతున్నావా అని చెప్పేసి నాబాలు ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఆ 11 మంది వెళ్ళి దావీదుకి చెప్పారు, అన్న కృతజ్ఞత లేని స్వభావం అన్న నాబాలుది, ఇలా మాట్లాడాను అనగానే గుర్రం పట్టుకొని అన్నాడు, 400 మంది 200 మంది గుడారంలో ఉండి 400 మంది గుర్రాలతో అతన్ని చంపడానికి వెళ్తుంటే నాబాల్ యొక్క భార్య అబిగయల్కి అర్థమైంది, దావీదు మామూలుడు కాదు, చంపేస్తాడు, ఒక్క ఒడిసెలతోనే గొల్లి అతని కిందకు పడేశాడు, నా భర్తను చంపటం విచిత్రమేం కాదనుకొని అనగానే తన భర్తకిను రాజుకి మధ్య ఏం చేసిందంటే వివిధమైన ఆహార పదార్థాలను తీసుకుని వెళ్ళి, ఆరేకమైన ఆహార వస్తువులను తీసుకుని వెళ్ళి మధ్యలో నిలబడి సాష్టాంగపడి ఏం చేసింది తెలుసా, సమాధానపరిచింది. ఆ రోజున భర్త మరణించకుండా కాపాడింది ఒక భార్య, ఒక స్త్రీ రాజుకిను భర్తకి సమాధానపరిచింది. గట్టిగా ఆర్ యు రెడీ? ఆమె మాటలతో సమాధానపరచలా, మనం ఫేమస్ మాటలతో అన్నా పోలే అన్న అల్లా తిను పదార్థాలన్నీ తీసుకెళ్ళి సమాధానపరిచింది. ఈరోజు నిన్ను కూడా దేవుడు అంటున్నాడు సమాధానపరచాలి. యేసయ్య నామాన్ని తీసుకుని వెళ్ళి సమాధానపరచాలి. అమెరికా దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఎంతో భయభక్తులుగా, నేను గౌరవార్థంగా ఎంతో భయభక్తులుగా చెప్తున్నాను, ఎవరన్నా నిలబడుతున్నారంటే దేవుని కృప తప్ప మన ఏది కాదు. 2 చేతుల పైకి కృప 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 కృప. ఒక గొప్ప దైవజనుడు చెప్తున్న సాక్ష్యం, 3000 మంది సంఘ కాపరి ఒక జరగకూడని నేరంలో పడిపోయి అతన్ని చెరసాల్లో వేశారు. కొన్ని వారాలు చెరసాల్లో ఉన్నాడు, రిలీజ్ అవబోతున్నాడు. ఆ రోజున రిలీజ్ అయిపోయే 2 రోజుల ముందల ఆయన పుట్టినరోజు. ఎవ్వరు ఒక్క విశ్వాసి కూడా వచ్చి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పట్లా, ఒక బొకే చెప్పట్లా. కానీ సాయంత్రం పూట ఒక 4 గంటలకి జైలర్ ఈ పాస్టర్ గారికి ఒక పూల గుత్తి బొకే ఇచ్చారు. వెంటనే ఆ పాస్టర్ గారు అన్నారు, ఎవరండి నాకు ఇచ్చింది? ఏమనండి ఒక ఆయన వచ్చి ఇచ్చారండి అనగానే అనుకున్నాడు, ఇది నా భార్య ఇవ్వదు, ఎందుకంటే నా భార్యకి నేను మోసం చేశాను గనక నేను ఇక్కడికి వచ్చి పడ్డా, అందువల్ల నా భార్య ఇవ్వదు. నా భార్య తరపున వాళ్ళు ఎవరు, నా తరపున వాళ్ళు ఎవరు, నా విశ్వాసులు ఎవరు ఇచ్చారు? వెంటనే జైలర్తో అడిగాడు, సార్ నేను వెళ్ళి ఆ వ్యక్తిని చూడొచ్చా? నో ప్రాబ్లం, వెళ్ళి చూడండి అన్నారు. అని చూడగానే ఆయన ఏం చేశాడంటే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ పాస్టర్ గారు ఎవరా నాకు పూల గుర్తిచ్చిందని చెప్పి గబ జైలు వరండాలోనికి వెళ్ళాడు. జైలు వరండానికి వెళ్ళగానే ఆ దైవజనుడు బారుగా ఎత్తుగా వెనక 2 చేతులు పెట్టుకుని వెనక తిరిగి ఉన్నాడు. వెళ్ళి ఎవరా ఆయనను చూద్దామని ఒక్కసారి ముఖం చూశాడు. అమెరికా రాష్ట్రములో రాష్ట్రపతిని కూడా గౌరవించరు, దానికన్నా ఎక్కువగా గౌరవించడానికి దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. ఆయన బిల్లీ గ్రహం అన్న దైవజనుడు ఆ పూల గుర్తునిచ్చాడు. వెంటనే అతన్ని గట్టిగా కౌగలించుకుని, నా భార్య నా దగ్గరికి రాలా, నా విశ్వాసులు నా దగ్గరికి రాలా, మీరు వచ్చారు అనగానే ఆయన అన్నాడు, నీ భార్యని నిన్ను సమాధానపరచడానికి, నీ సంఘాన్ని సమాధానపరచడానికి వచ్చాను. ఆ రోజు సంఘం నిలబడింది, ఆ భార్య భర్తలు నిలబడ్డారు. ఈ రోజున కూడా దైవజనుడు 92 సంవత్సరాలుగా ఈ రోజు కూడా ప్రఖ్యాతిగాంచిన దైవజనుడిగా మార్చాడు. సమాధానపరచువారు ధన్యులు. ఈ రోజు నేను చెప్పనా నాన్న, ఒకళ్ళ కుటుంబంలో గొడవ పెట్టడం ఈజీ, గొడవ పెట్టిన వాళ్ళ గ్యాప్ పెట్టడం చాలా ఈజీ, కానీ ఒక వ్యక్తిని కలపడం కష్టం. నా సర్వశక్తి కలిగిన దేవుడు అనేది నీ ద్వారా కొన్ని కుటుంబాలను సమాధానపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. చప్పట్లు కొడుతుండగా అది నీ జీవితంలో జరుగును కాక. కొన్నిసార్లు మన జీవితంలో ప్రేమ కలిగిన దేవుడు, సమాధానకర్తయగు దేవుడు,
ప్రేమ కలిగిన దేవుడు, సమాధానకర్తయగు దేవుడు మనకి అర్థము కాని క్రియలు చేస్తాడు. అది మనం ఏమనుకుంటామంటే మన సమాధానాన్ని నష్టపరచడానికి దేవుడు చేస్తున్నాడేమో. కాదు. ప్రస్తుతం నీకు సమాధానం నష్టమైనట్టుంటుంది, ప్రస్తుతం నీకు నిద్ర పట్టలేనట్టుంటుంది, ప్రస్తుతం నీకు కలవరంగా ఉంటుంది. కానీ ఏ నోరైతే నువ్వు అన్నావో సమాధానంగా ఉన్న నన్ను నా దేవుడు రేపి సమాధానం లేకుండా చేశాడని అదే నోటితో చెప్తావు, నా దేవుడు అలా చేసినందుకు స్తోత్రం, ఈ రోజున గొప్ప సమాధానం నా ఇంట్లో ఉంది అని చప్పట్లు కొడుతుండగా అటువంటి గుండెలతో ఉన్న తమ్ముడితో చెల్లితో చెప్పేది, ప్రస్తుతం నీ ఇంటిలో సమాధానం లేకుండా ఉండొచ్చు, నా దేవుడు చెప్పేది అది సమాధానం కోసమే దారి తీయబోతుంది. మళ్ళా చెప్తున్నాను, సమాధానం లేకుండా ఉండొచ్చు, అది సమాధానానికే దారి తీయబోతుంది. ఒక తల్లికి ఒకే ఒక కుమారుడు, 5 సంవత్సరాలు. స్కూల్ నుండి రాగానే ఆ బాబు సైకిల్ తీసుకొని ఇంటి ముందల తిరుగుతున్నాడు. అంటే పెద్ద విశాల స్థలం ఉంది వారికి. ఇంటి ముందర తిరుగుతున్నాడు. అమ్మ కిటికీ నుండి చూస్తుంది, వీడు ఇక్కడే ఉండాలి అనుకుంది. ఒక అరగంట తర్వాత వచ్చేసాడు. అమ్మ గట్టిగా కౌగలించుకొని ముద్దు పెట్టి మంచి స్నానం చేపించి మొత్తం మేకప్ అందించి ఇంకెక్కడికి వెళ్ళగరా అని చెప్పి టిఫిన్ పెట్టింది. పెట్టి 5:30 కల్లా అమ్మ వంటగదిలో ఉండగానే మళ్ళా సైకిల్ తీసుకొని రోడ్డు మీద వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు? అక్కడ తిరిగి వచ్చినప్పుడు ఫస్ట్ అమ్మ ఏం చేసింది? కౌగలించుకొని ముద్దు పెట్టింది. ఇప్పుడు రెండోసారి రోడ్డు మీదకి వెళ్ళిపోయి, బైపాస్ రోడ్డు మీదకి వెళ్ళిపోయి అలా దొక్కుతుంది, ఎలా దొక్కేస్తుంది, ఎలా తొక్కుతున్నాడు, అలా దొక్కుతున్నాడు. అమ్మ అక్కడి నుంచి వస్తుంది, రే అరే అని పెడుతుంది. అడిగి వినపడి అట్లా సౌండ్లో వినపడిద్ది. తర్వాత అలా బస్సు వచ్చేసింది, అమ్మో బాబు అయిపోయడం కొంది. ఇంకో లారీ వచ్చింది, అయ్యో నా బాబు అయిపోయడం కొంది. కానీ దేవుని మహాకృపలను ఏమవ్వకుండా సైకిల్ లోనకి రాగానే అమ్మ లోన తీసుకొచ్చి బెల్ట్ పెట్టి పట వాయించేసింది. ఈ అబ్బాయికి అర్థం కాల. ఫస్ట్ సైకిల్ దొక్కితే కౌగిలించుకుని ముద్దు పెట్టింది, రోడ్డు మీదకి వెళ్తే పడపడ కొట్టేసింది. ఏంట్రా అని మీకు చెప్పనా? ఆ అబ్బాయిని అడిగితే రెండిట్లో ఏది నానా ప్రేమ అంటే ఫస్ట్ చూపెట్టిందే ప్రేమ, కానీ మనం అడిగితే రెండోది చూపెట్టిందే ప్రేమ. మన బతుకులో కూడా ఒక్కొక్కసారి దేవుడు కౌగలించుకుంటాడు, ఒక్కొక్కసారి రోడ్డు మీదకి వెళ్తే పటపటపట అంటుంటాడు. అప్పుడు ఏదిరా ప్రేమ అంటే ఫస్టే అంటాం, కానీ రెండోది కూడా ప్రేమే. సరిపోలా? ఈ రోజున ఏ చేతులైతే నిన్ను కౌగలించుకున్నాయో, ఏ చేతులు ఏ పెదాలైతే నిన్ను ముద్దు పెట్టినాయో, ఏ చేతులైతే నిన్ను ఆస్వాదించినాయో అప్పుడప్పుడు పడపడ కొట్టేసిందా? చంపడానికి కాదు, నువ్వు భద్రంగా ఉండాలని. కుమారుడు దృష్టిలో ఫస్ట్దే ప్రేమ, కానీ మన దృష్టిలో రెండో ప్రేమే. మన దృష్టిలో ఫస్టే ప్రేమ, సెకండ్ది ప్రేమ కాదు. దేవదూతల దృష్టిలో రెండో ప్రేమే. రెండో టైప్. ఏ టైప్? రెండో టైప్ చేసినప్పుడు ఏమిటంటే, దేవా నువ్వు ఎక్కడ ఉన్నావు ప్రభా, అన్నయ్య ఎగురుకుంటా చెప్తాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నావు దేవా? ఇన్ని కష్టాలు ఎక్కడున్నావు దేవా? ఉద్యోగ రావట్లేదు ఎక్కడున్నావు దేవా? మా నాన్నకి ప్రమోషన్ రావట్లేదు ఎక్కడున్నావు దేవా? బండి తొమ్మిది పడికాల చేతులు పోయింది ప్రభా, దేవుడు ఎక్కడున్నాడు? మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? రెండో టైపులోని దేవుడు ఫస్ట్ టైపులో బాగుంటుంది, సెకండ్ టైపులో మన దేవుడు డీల్ చేస్తున్నప్పుడు ఈ మాటలన్నీ వస్తాయి. ఏం మాటలు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే ఇలా జరిగిద్దా? దేవుడు ఉంటే ఇలా చేస్తాడా? దేవుడు ఉంటే ఇలా చేస్తాడా? మీరు ఇప్పుడు ఎలాగంటున్నారంటే, అలాంటి మాటలు అన్నయ్య నేనంట స్తోత్రం అంటూనే ఉంటానని అంటున్నారు. ఒకరోజు కేరళ నుండి విజయవాడకు వస్తున్నాను ట్రైన్లో. అది సమ్మర్ హాలిడేస్. మీకు తెలుసు, ప్రయాణం చేసే వాళ్ళందరికీ సమ్మర్ హాలిడేస్లో రిజర్వేషన్ దొరకవు. రిజర్వేషన్ బోగిలోకి వెళ్ళినా సరే మధ్యలో కూడా పడుకుంటారు. ఎవరిని వెళ్ళమంటాం? నేనైతే వెళ్ళమను, పడుకోండి పర్లేదు అంటాను. ఎదరోళ్ళు అయితే నీకేంటయ్యా నేను అంట, ఏమంటే 24 గంటలు వాళ్ళు రిజర్వేషన్ దొరికి ఏముందండి బాధ దీంట్లో, దానికి అంత స్టడీ చేస్తాం మనం దిగిపోతాం, ఆయన దిగిపోతాం, పాప ఆయన రిజర్వేషన్ చేసుకోవాలా. అలాగే నేను వెళ్తున్న బోగిలో మొత్తం టైట్ ప్యాక్ అండి. టైట్ ప్యాక్ అయితే నా పక్కన ఒక ఆయన సైడ్ బర్త్లో కింద పడుకున్నాడు. నేను ఎక్కినగా నుండి కేరళ నుండి వస్తున్నాడు, పొర్రాపాటున లెగట్ల మనిషి అలా పడుకుని నిద్రపోతున్నాడు. నేను అనుకున్నాను ఏంట్రా ఇలా నిద్రపోతున్నాడు. తర్వాత తెలిసింది ఆయన రోగి అని. నేను బాధపడ్డా, ప్రభు అనవసరంగా నేను ముందలే ఆయన ఒకటి ప్రాబ్లం నేను ఇంకోటి అనుకున్నాను, ప్రభు క్షమించి అనుకున్నాను.
నెల్లూరు ముందల స్టేజీకి రావటం కల్లా ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ కనుక ఎక్కడ పడితే ఆగదు. నెల్లూరు స్టేషన్ దగ్గర సమీపిస్తుంది. రోగం పెరిగిపోయింది. పైనున్న భార్య కిందకి దిగి పరిచర్య చేస్తుంది. పరిచర్య చేస్తున్నప్పుడు ఈ రోగం పెరిగిపోయిందనమాట. చచ్చిపోయిన శవంలాగా మారిపోయాడు. తల మాత్రం ఊపుతున్నాడు. పక్కన వాళ్ళు ఎవరు రావట్లా. నేను ఇంకొక అతను అక్కడ ఉన్నాం. భయపడిపోతున్నారు. ఇక ఏంటో పడిపోయి ఆమె అంటున్న మాట ఏం తెలుసా, నేను భోపాల్కి వెళ్ళాలండి. పక్కన వాళ్ళు అడుగుతున్నామే, దేవుడు ఎక్కడున్నాడండి? భోపాల్ దాకా కూడా దేవుడు కాపాడా? దేవుడు ఎక్కడున్నాడండి అంటుంది. నేనేమో తల దించుకుని కూర్చున్నా. ఆమంటుంది, తల దించుకుని కూర్చున్నానండి సార్, దేవుడు ఎక్కడున్నాడండి? నేను ఉన్నాడండి అన్నా. అనగానే ఆమె లేచిపోతున్నాడు. ఎక్కడున్నాడండి? పక్కన అందరు, అయ్యా నువ్వు ఊరుకో బాబు, నువ్వు ఊరుకో అన్నారు. నేను ఉన్నాడండి, దేవుడు ఉన్నాడండి అన్న. అంటే ఎక్కడ ఉన్నాడండి అంటుంది. ఇక భార్య వాళ్ళ మాటలకి ఎవడు ఆ భోగిలు ఎవడు సమాధానం అవ్వట్లా. ఎందుకంటే అలాంటి స్థితి ఏం చెప్పాలి ఎవరికి అర్థం కావట్లా. నెల్లూరు వచ్చింది, 108 ఫోన్ చేశారు. నెల్లూరులో స్టాప్ లేదు ఆ ట్రైన్కి. కానీ బలవంతంగా స్టాప్ చేసి చచ్చిపోయిన శవం వలె కొన ఊపిరితో ఉన్న ఆ బాడీని బయటికి తీసి 108లో ఎక్కించారు. ఆమె అన్న మాట ఏంటండి? గడి చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడని అందరి చెవుల్లో వినబడి అలా కిందకి వెళ్ళిపోయిందండి. నేను అదే అనుకున్నా, దేవుడు ఎక్కడ ఉన్నాడు రా అని తనకి వెళ్ళిపోయింది ఏంటని. అప్పుడు ఆ భోగి అంతా కిక్కిరిసిపోయి ఉంటే భార్యాభర్తలు ఒక బాబుకి ఒక్క బర్త్ ఇచ్చారు. ఏంటంటే భార్యాభర్తకి ఒక బాబుకి ఏమిచ్చారు? ఒక్క బర్త్. ఆ ఒక్క బర్త్లోనే అడ్జస్ట్ అవ్వాలి. 2,000 ఇస్తున్నారు ఒక్కొక్క బర్త్కి. టీసీకి 3,000 ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు. అయినా సరే ఆయన ఇవ్వడానికి లేదు. కానీ ఆ మంచి టీసీ భార్యాభర్తలో ఒక పసికందు బాబుని చూసి ఒక బర్త్ ఇచ్చారు. ఆ టీసీ ఏమన్నా తెలుసా, ఏమండి మీ ముగ్గురు దీంట్లో అడ్జస్ట్ చేసుకుంటారంటే ఆ మేడం అంది, అడ్జస్ట్ చేసుకుంటాం సార్, మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆ అన్న మాట ఏం తెలుసా, నిజంగా దేవుడు ఉన్నాడండి అంది. ఎంతకి ఏది కరెక్ట్ అంటే నువ్వు అనుకుంది జరిగితే దేవుడు ఉన్నాడా? నువ్వు అనుకుంది జరగకపోతే దేవుడు లేడా? నిశ్చయంగా ఫస్ట్ టైప్ చేస్తే దేవుడు ఉన్నాడా, సెకండ్ టైప్ చేస్తే దేవుడు లేడా? మర్చిపోకు, 2 టైప్లో కూడా దేవుడు ఉన్నాడు. నీ ప్రేమ కొరకు, నీ సమాధానం కొరకే చేస్తున్నాడు. 2 చేతుల పైకి రెండు సమాధానం కోసం మనం ప్రార్థన చేయాలి. గట్టి చెప్పాలి, సమాధానం కోసం ప్రార్థన చేయాలి. ఈ రోజున 2 రాష్ట్రపతులను కలిపే శక్తి నీకు లేదు. ఉందా? దేవునికి స్తోత్రం. కానీ నువ్వేం చేయాలి? గట్టి చెప్పాలి. ఇంటికి చదవండి. కీర్తనల గ్రంథం 122:6. యెరూషలేము సమాధానం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నీ క్షేమం కొరకు ప్రార్థన చేయువారు, సమాధానం కొరకు ప్రార్థన చేయువారు వర్ధిల్లుదురు. సమాధానం కోసం ప్రార్థన చేయాలి. ఈ రోజున భార్యాభర్తలు నువ్వు కలపలేవు, కానీ నువ్వు సమాధానం కోసం ప్రార్థన చేస్తే